యమ్మీ యమ్మీ పెద్ద చిక్కుడుకాయ కర్రీ అండ్ పచ్చి పులుసు కాంబినేషన్ సూపర్. హలో ఎవరివన్, గుడ్ మార్నింగ్. యమ్మీ యమ్మీ పెద్ద చిక్కుడుకాయ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు. రెండు చిన్న సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి, 4 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర అండ్ పెద్ద చిక్కుడుకాయ గింజలు చూడండి, బిగ్ బీన్స్. ఓకే, ప్రాసెసింగ్. కొద్దిగా ఆయిల్, కొద్దిగా చిక్కుడుకాయలు కొద్దిగా ఎక్కువనే ఆయిల్ ఉండాలి, బాగుంటుంది. అండ్ వచ్చేసి వెల్లుల్లి. మనం ఎప్పుడైనా చిక్కుడుకాయ చేసుకునేటప్పుడు కొద్దిగా నువ్వుల పొడి అన్న లేదంటే పల్లీల పొడి అన్న వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ జీలకర్రతో తాలింపు వేస్తున్నా, ఆవాలు వేయొద్దు. ఇలా జీలకర్ర ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి అండ్ హాఫ్ కుక్ అయితే చాలు, లైట్ బ్రౌన్. ఇక్కడ చికెన్ ఇంగువ ఎక్కువ తినరు కాబట్టి వెజిటబుల్స్లలో వాడడం వల్ల హెల్దీగా ఉంటారు. వెల్లుల్లి, ఇది ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆనియన్ హాఫ్ కుక్కే ఉండాలి ఎప్పుడైనా కూరగాయలకి, ఫుల్ కుక్ కానివ్వదు. అండ్ టమాటా, నేను ఫస్ట్ టమాటా ఎందుకు వేస్తున్నానంటే టమాటా కొద్దిగా ఇది స్కిన్ లాగుందనమాట, తొందరగా ఉడుతుంది. కొద్దిగా టాస్ట్ టమాటా వేసేసి దాని తర్వాత చిక్కుడుకాయ వేసుకోవాలి, సో ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ వచ్చేసి చిక్కెడు ఉప్పు, ఏదైనా కర్రీ కూరగాయలు చేసేటప్పుడు ఫస్ట్ కూరగాయలు వేయంగానే చిక్కుడు ఉప్పు వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ టమాటా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం చిక్కుడుకాయ యాడ్ చేసుకోవాలి. చిక్కుడుకాయ ఎప్పుడైనా చాలా మెత్తగా అవ్వద్దు, మీడియం ఫ్లేమ్గానే మీడియంగా ఉడికితే సరిపోతుంది. వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిక్కుడుకాయలో వాటర్ అస్సలు యాడ్ చేయకండి, చిక్కుడుకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. చిక్కుడుకాయ ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి, నేను ఇక్కడ ఏం యాడ్ చేయలేను, ఉప్పు, కారం, పసుపు, ఓన్లీ చిక్కుడు ఉప్పు యాడ్ చేస్తాను, కూరగాయలు చప్పగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి కర్రీస్ కూరగాయలలో కంపల్సరీ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఒకసారి మంచిగా కలిపి, మీకు ఈజీగా కుక్ అవ్వాలంటే వాటర్ లేకుండా ఒక మంచి లోతైన మూత పెట్టేసి దాంట్లో వాటర్ యాడ్ చేయడం వల్ల కూరగాయలు ఈజీగా ఉడికిపోతాయి, కూరగాయలు అనేవి మాడమన్నమాట. ఈ టెక్ని ట్రై చేయండి. ఇలా ఒకసారి మూత పెట్టేసి వదిలేద్దాం. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాం, మళ్ళీ నేను లాస్ట్లో వేసుకుంటా కొత్తిమీర. ఇలా చూడండి, ఎంత అసలు 5 మినిట్స్లో ఉడికిపోయింది. ఇలా వాటర్ వేసి పెట్టుకోవడం వల్ల మనకు తొందరగా కుక్ అవుతుంది అనమాట, ఎక్కువసేపు కూడా పట్టదు. అండ్ 10 మినిట్స్ సరిపోతుంది మనకు కుక్ అవ్వడానికి. ఇలా పెట్టేస్తాయి. ఇప్పుడు నేను ఇంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నా, నువ్వుల పొడి వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మనకు చిక్కుడుకాయ. లేదంటే పల్లీలు ఎక్కువ మిక్సీ పేస్ట్లో చేసేసుకోవద్దు, పొడి మనకు పచ్చగా ఉండాలి, పలుకుగా ఉండాలన్నమాట. నువ్వుల పొడి కూడా అలానే మరి పేస్ట్లా పౌడర్లా చేసుకోకుండా కొద్దిగా పలుకుగా అక్కడక్కడ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా ఎమ్మి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయింది. చూసారా, చిక్కుడుకాయ కర్రీ అయితే అయ్యింది. ఎమ్మి చిక్కుడుకాయ
మీరు కర్రీ అనుకోవచ్చు, ఫ్రై కూడా అనుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ పచ్చి పులుసు లేకపోతే టమాటా చారు సూపర్. అలా నా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. గింజలు చిక్కుడుకాయలు ఇలా ఉంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.